హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజ్రేని ఫుడ్స్. ఈరోజు నజ్రేని ఫుడ్లో స్పెషల్ రెసిపీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్ ఎగ్లెస్ చాక్లెట్ కేక్ ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంతేకాదండి, బర్త్డేస్కైనా ఏ అకేషన్స్ ఉన్నా సరే ఇంట్లో ఈజీగా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. ఓవెన్ లేకపోయినా ఇంట్లోనే ఈజీగా ఈ చాక్లెట్ కేక్ని తయారు చేసుకోవచ్చండి. బేకరీస్లో ఎక్కువ కాస్ట్ ఉండే ఈ చాక్లెట్ కేక్ని అతి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 3/4 కప్పు పంచదార పొడిని వేసుకోవాలి. 3/4 కప్ అంటే 3/4 కప్పు వరకు పంచదార పొడిని తీసుకుంటున్నామండి. అలాగే 1/2 కప్ కాచి చల్లార్చిన పాలు, 1/4 కప్పు ఆయిల్, 1 టీ స్పూన్ వెనిగర్, 1/2 టీ స్పూన్ చాక్లెట్ ఎసెన్స్ని వేసుకుని విస్క్తో బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే చాక్లెట్ ఎసెన్స్కి బదులుగా వెనీలా ఎసెన్స్ అయినా సరే వేసుకోవచ్చండి. పంచదార పొడి పూర్తిగా కరిగేంత వరకు విస్క్ చేసుకోవాలి. చూడండి, పంచదార పొడి పూర్తిగా కరిగిన తర్వాత 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. మైదా పిండిని జల్లించుకుని వేసుకోవాలండి. అలాగే 1/4 కప్పు కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసుకుని విస్క్తో బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపిన తర్వాత బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉంది కదా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల పాలు పోసి బాగా కలుపుకోవాలి. చూడండి, బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చాక్లెట్ కేక్కి బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 ఇంచు మందాన సాల్ట్ వేసుకొని కడాయి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టాండ్ని పెట్టుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. కడాయి ప్రీహీట్ అయ్యేలోపు ఇప్పుడు కేక్ మోల్డ్ని తీసుకొని ఆయిల్ని అప్లై చేసుకుని బటర్ పేపర్ వేసుకోవాలి. మోల్డ్ సైడ్స్కి కూడా బటర్ పేపర్తో కవర్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్స్ లేకుంటే ఆయిల్ని అప్లై చేసుకుని పొడి మైదా పిండితో కోట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కేక్ మోల్డ్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసుకుని 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏర్పడకుండా ఉంటాయండి. 5 నిమిషాల తర్వాత కడాయి మీద మూత తీసి కేక్ మోల్డ్ని స్టాండ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఓవెన్లో అయితే 180 డిగ్రీస్ వద్ద 35 to 40 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది. 40 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, నైఫ్ని కానీ టూత్పిక్ని కానీ తీసుకొని ఇలా గుచ్చి చూస్తే నైఫ్ క్లీన్గా బయటకు రావాలి. అప్పుడే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని కేక్ మోల్డ్ని బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. కేక్ చల్లారేలోపు విప్పింగ్ క్రీమ్ని తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకుని 1 కప్పు విప్పింగ్ క్రీమ్ని వేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ బాగా కూల్గా ఉండాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పంచదార పొడిని వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు కోకో పౌడర్ని వేసుకుని ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలిపిన తర్వాత హ్యాండ్ బ్లెండర్తో బీట్ చేసుకోవాలి. గిన్నె అంచుల వెంట ఉన్న క్రీమ్ని బౌల్లోకి వేసుకుని మళ్ళీ బీట్ చేసుకోవాలి. బ్లెండర్ని హై స్పీడ్ మీద పెట్టుకొని 4 లేదా 5 నిమిషాల పాటు బీట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, బౌల్ బోర్లించిన క్రీమ్ అనేది కింద పడకుండా ఉండాలి. చాక్లెట్ విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ క్రీమ్ని అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు గనాష్ని తయారు చేయడానికి నేను ఇక్కడ 100 గ్రామ్స్ డార్క్ చాక్లెట్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ చాక్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి, చాక్లెట్ని ఇలా ముక్కలుగా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ ముక్కలు వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు ఫ్రెష్ క్రీమ్, 1 టీ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఇప్పుడు డబుల్ బాయిలింగ్ కోసం వాటర్ని ఇలా బాయిల్ చేసుకోవాలి. ముందుగా సాస్ ప్యాన్లో హాట్ వాటర్ని పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు డబల్ బాయిలర్ మీద పెట్టుకొని మెల్లమెల్లగా కలుపుకుంటూ చాక్లెట్ని కరిగించుకోవాలి. వాటర్ ఆవిరితోనే చాక్లెట్ని మెల్లగా కరిగించుకోవాలి. క్రీమ్ ఇంకా బటర్తోనే చాక్లెట్ ఇలా మెల్ట్ అయిపోతుంది. చూడండి, ఇలా స్మూత్ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ మోల్డ్ నుండి కేక్ని తీసి బటర్ పేపర్ని తీసేసుకోవాలి.
చూడండి చాక్లెట్ కేక్ అనేది ఎంత సాఫ్ట్గా స్పాంజీగా వచ్చిందో. ఇప్పుడు ఈ కేక్ని 3 లేయర్స్గా కట్ చేసుకోవాలి. పైన ఉన్న లేయర్ని కొంచెం తీసేసుకోవాలండి. చూడండి నేను వీడియోలో చూపించే విధంగా కొద్దిగా తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి కేక్ పైన ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేక్ని 3 లేయర్స్గా కట్ చేసుకోవాలి. కేక్ విరిగిపోకుండా జాగ్రత్తగా కట్ చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోవాలండి. మిగిలిన లేయర్ని కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. చూడండి 3 లేయర్స్ని కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ లేయర్స్ని ప్లేట్లో పెట్టేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కేక్ బేస్ని తీసుకుని కొద్దిగా క్రీమ్ని అప్లై చేయాలి. చూడండి ఇలా అప్లై చేసాం కదా. ఇప్పుడు ఒక కేక్ లేయర్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ లేయర్ పైన షుగర్ వాటర్తో కేక్ అంతా తడపాలి. 2 టేబుల్ స్పూన్ల పంచదార, 1/2 కప్పు నీళ్లు పోసి 3 లేదా 4 నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ పైన అప్లై చేసుకోవాలి. నేను ముందుగానే షుగర్ వాటర్ని రెడీ చేసి పెట్టుకున్నానండి. తరువాత చాక్లెట్ విప్పింగ్ క్రీమ్ని తీసుకుని కేక్ లేయర్ అంతా స్ప్రెడ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. చూడండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గనాష్ని 1 టీ స్పూన్ వేసుకుని లేయర్ అంతా స్ప్రెడ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు రెండో కేక్ లేయర్ని పెట్టుకొని మళ్ళీ షుగర్ వాటర్తో కేక్ అంతా తడపాలి. షుగర్ వాటర్తో కేక్ని మరీ ఎక్కువగా తడిపారంటే విరిగిపోతుందండి. మరీ తక్కువగా షుగర్ సిరప్ని వేసి తడిపారంటే డ్రైగా ఉంటుంది. మీడియంగా కేక్ని షుగర్ సిరప్తో తడుపుకోవాలి. అప్పుడే కేక్ జ్యూసీగా ఉంటుంది. తరువాత చాక్లెట్ క్రీమ్ని వేసుకుని స్ప్రెడ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ చాక్లెట్ గనాష్ని వేసుకుని కేక్ అంతా స్ప్రెడ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మూడో కేక్ లేయర్ని పెట్టుకొని షుగర్ వాటర్తో కేక్ అంతా తడుపుకోవాలి. సారీ ఫ్రెండ్స్, నేను మూడో లేయర్ పైన షుగర్ వాటర్తో తడపడం మర్చిపోయాను. ఇప్పుడు చాక్లెట్ క్రీమ్ వేసుకుని పై లేయర్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి కేక్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. కేక్ సైడ్స్కి కూడా క్రీమ్ని అప్లై చేసుకుని స్ప్రెడ్ చేసుకుంటూ కేక్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి. చూడండి నేను వీడియోలో చూపించే విధంగా కేక్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూడండి కేక్ అంతా ఇలా క్లీన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మీకు నచ్చిన ఫ్లవర్ నోజిల్ని తీసుకుని పైపింగ్ బ్యాగ్లో వేసుకోవాలి. చూడండి నోజిల్ని పైపింగ్ బ్యాగ్లో వేసుకున్న తర్వాత చివర కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైపింగ్ బ్యాగ్ని గ్లాస్లో పెట్టుకొని మిగిలిన విప్పింగ్ క్రీమ్ని పైపింగ్ బ్యాగ్లోకి వేసుకోవాలి. చూడండి క్రీమ్ అంతా పైపింగ్ బ్యాగ్లోకి వేసుకున్న తర్వాత గ్లాస్లో నుంచి బయటకు తీసి పైపింగ్ బ్యాగ్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన గనాష్ని కేక్ పైన వేసుకుని కేక్ అంతా స్ప్రెడ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. చూడండి కేక్ సైడ్స్కి కూడా గనాష్ని అప్లై చేసుకుంటూ నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూడండి నేను వీడియోలో చూపించే విధంగా ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు నచ్చినట్టు కేక్ని డిజైన్ చేసుకోవచ్చండి. చూడండి కేక్ పైన సైడ్స్కి కూడా చిన్న చిన్న ఫ్లవర్స్తో డిజైన్ చేసుకోవచ్చు. చూడండి కేక్ని ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్తో డిజైన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పైనుండి చాకో చిప్స్ని కానీ లేదంటే డార్క్ చాక్లెట్ని తురిమి వేసుకుని వేపర్స్తో డెకరేట్ చేసుకుని చిన్న చిన్న ఫ్లవర్స్ని డిజైన్ చేసుకోవాలి. వావ్, చూడండి మనకు చాక్లెట్ కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కేక్ని 30 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత కేక్ని బయటకు తీసి కట్ చేసుకోవాలి. వావ్, చూడండి బ్యూటిఫుల్ అండ్ డెలీషియస్ ఎగ్లెస్ చాక్లెట్ కేక్ అనేది మనకు రెడీ అయిపోయింది. చూడండి నేను మీకు ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను.
కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. బేకరీకి వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ చాక్లెట్ కేక్ని తయారు చేసుకోవచ్చండి. ఈ క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ చాక్లెట్ కేక్ని ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ కోసం నజ్రేని ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.